హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అని ఇన్వైట్ చేశారు. సో బయలుదేరినాం. పార్టీ 7కి స్టార్ట్ అవుతుందన్నారు. మేము 7:15కి ఇంటి నుంచి బయలుదేరాము. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా డెకరేషన్ అంతా బాగా చేశారు. అంటే వాళ్ళే చేసుకున్నారంట. చాలా బాగుంది. కేక్ కూడా చాలా బాగుంది చూడటానికి. ఇంకా పిల్లలందరూ కలిసారు కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట. వాళ్ళకి పిల్లలు కలిస్తే చాలు అందరూ హైపర్ అయిపోయారు. అసలు పిల్లలు అంటేనే హైపరు. వీళ్ళు వాళ్ళని అసలు ఏం డల్నెస్సే లేదు. పిల్లలు అంతా ఫుల్ యాక్టివ్గా ఉన్నారనమాట. ఈ బర్త్డే పార్టీ చూడంగానే నాకు చిన్నప్పుడే నా మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి. ఎక్కడికైనా పార్టీకి కానీ ఏదైనా ఫంక్షన్కి కానీ ఇలాంటి బర్త్డే పార్టీస్కి వెళ్ళేటప్పుడు మా డాడీ మా మమ్మీ ముందే చెప్పి పంపిస్తారు. అక్కడికి వెళ్ళి అల్లరి చేయకూడదు, అవి ముట్టుకోకూడదు, ఇవి ముట్టుకోకూడదు, అల్లరి చేస్తే మాత్రం ఇంటికి వచ్చి ఊరుకోను అని చెప్పేసి. అలాగే విక్కీ వాళ్ళ డాడీ కూడా వెళ్ళేటప్పుడు అసలు అక్కడికి వెళ్ళి చాలా పద్ధతిగా ఉండాలి, అల్లరి చేయకూడదు, కేక్ ముట్టుకోకూడదు, చాక్లెట్స్ ముట్టుకోకూడదు అని ఎన్ని చెప్పి పంపించాడో. అసలు ఇక్కడ మా పాప అయితే ఫుల్ హైలైట్. అసలు ఐ మీన్ అల్లరి చేయలేదు, చాలా కోఆపరేట్ చేసింది. అండ్ బర్త్డే పార్టీ అంతా అయిపోయిన తర్వాత కింద డిన్నర్ అనమాట. డిన్నర్ కూడా చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ ఇక్కడ. బట్ నేను డిన్నర్ అంతా తీయలేదు. ఇక్కడ ఏంటంటే మేము మామూలుగా వీడియో తీసుకుందాం, డెకరేషన్ బాగుంది కదా అని వీడియో తీసుకుంటుంటే కెమెరామెన్ మాకు కూడా ఫొటోస్ తీశాడు. అండ్ ఈ కప్ పంపించారనమాట వెళ్ళేటప్పుడు. నాకు ఇది చూస్తే చిన్నప్పుడు మన ఇంటికి తీసుకొచ్చుకుంటాం కదా కప్ కేక్, అలా గుర్తొచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్.